ఫీజు 2 ఏళ్లకు 8% పెంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే రాష్ట్ర కమిషన్కు దరఖాస్తు చేసుకోవాలి. ఫీజుల నియంత్రణ చట్టం బిల్లు సిద్ధం. తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ఉపశమనం. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో ట్యూషన్ ఫీజును 2 ఏళ్లకు ఒకసారి 8% పెంచుకునేలా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అంతకంటే ఎక్కువ పెంచాలనుకుంటే ప్రభుత్వం నియమించే రాష్ట్ర స్థాయి కమిషన్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫీజుల నియంత్రణ చట్టం విధి విధానాలను రూపొందించాలి. మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించి చట్టాన్ని తీసుకొస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు అయితే చెప్పారు. విద్యారంగ సమస్యలపై 2024 జూలైలో శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్తో మంత్రివర్గ ఉపసంఘం అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఫీజులపై 2 సార్లు చర్చించింది. ఆ తర్వాత తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వం నియమించింది. రుసుముల నియంత్రణపై అధ్యయనం చేసిన విద్యా కమిషన్ తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్కి సంబంధించి స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025 పేరిట గత ఏడాది జనవరి 24న దీన్ని అయితే ప్రవేశపెట్టారు. మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి సమర్పించింది. 2 ఏళ్లకు ఒకసారి 8% ఫీజు పెంపునకు అనుమతించాలనేది ఇందులో ప్రధాన సిఫార్సు అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఫీజుల పెంపునకు అనుమతించాలని పాఠశాల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ ఉపసంఘం ఈ విధంగా అయితే చెప్పింది. అనేక రాష్ట్రాల్లో ఏడాదికి ఒకసారి పెంపు విధానమే ఉందని కొందరు అయితే నిపుణులు చెప్తున్నారు. అయితే 2 ఏళ్లకు 8% పెంపు ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. తాము ఏటా అద్దె చెల్లించాలని, ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని పాఠశాల యాజమాన్యాలు అయితే పేర్కొంటున్నాయి. ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యా కళాశాల 3 ఏళ్లకు ఒకసారి ఫీజులు పెంచుతున్నా అక్కడ యాజమాన్య కోటా ఉంటుందని, ఆ సీట్లను ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు ఇవ్వడం లేదని చెప్పేసి అని అంటున్నారు. సో ఏది ఏమైనా విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం కొంతవరకు ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలకు 8% అనేది పెద్ద ఎక్కువ అయితే కాదని చెప్పేసి అంటున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్